బీజేపీ ప్రభుత్వం పట్ల, సనాతన సాంప్రదాయం పట్ల, దేవుళ్ళంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇష్టాంతీతగా మాట్లాడుతూ ఏవేవో టాస్కులని చెప్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ మన దేశాన్ని చులకనగా చూస్తున్నాడు, మన సాంప్రదాయాలని సులకంగా చూస్తున్నాడు, మన దేవుళ్ళని సులకంగా చూస్తున్నారు, దేవుళ్ళంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా సులకనగా చూస్తున్నాడు. ఎంత బాధగా ఉందంటే వేళ అంత గొప్ప స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఇంత నీచ స్థాయికి ఎలా దిగజారిపోయాడేట్రా అనే ఒక బాధ కడుపులో ఉన్నప్పటికీ తప్పదు మాట్లాడక. అసలు అతనికి పని లేదు. వేళ ఒక స్థాయిలో సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తులు సమాజానికి ఉపయోగపడాలి. ఇప్పుడు సమాజం మనకిచ్చింది, సమాజానికి మనం ఏమన్నా ఇవ్వాలి. ఆ భావంతోనే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తుంటారు. నాకు ఇంత బంగారు లాంటి జీవితాన్ని ఇచ్చారు, నేను పనిచేస్తే కోట్ల డబ్బులు వస్తున్నాయి, ఇదంతా ప్రజలే కదా నాకు ఇచ్చింది, వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడాలా. రాజకీయాలు కలుషితమైపోయాయి, కలుషితమైన రాజకీయాల్లో మనం వెళ్ళి దాన్ని మంచి మార్గాలను నడపాలి, పేదలకు అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు వెళ్తుంటే కాళ్ళకు బంధం వేస్తున్నట్లుగా ఆయన ఒంటరిగా వెళ్ళాలని, ఏం అసలు ఒంటరిగా రాజకీయాల్లోకి వెళితేనే మగాడని ఒంటరిగా దొరా అని చెప్పడము, మీరు వస్తానంటే మేము వద్దంటాము. అవును, కాకపోతే ఒక మాట చెప్పండి, సింగిల్ గా వస్తున్నావా లేకపోతే ఉత్తుగా వస్తున్నావా, పొత్తుతో వస్తున్నావా అంటే ఇవన్నీ ఎందుకు అట్లా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అది వ్యంగ్యాస్త్రాలు అనుకుంటున్నాడు అతను. ఇప్పుడు సింగిల్గా రావడం మ్యాండేటరీ ఏం కదా కదా. భారతదేశంలో సింగిల్గా వచ్చే పార్టీ ఒకడో ఇద్దరు, అది కూడా అవకాశం లేక ఎవడో వాళ్ళతో కలవక వస్తారు. భారతదేశంలో పొత్తుతో ఎందుకు పోటీలు చేస్తారో తెలుసా? చిన్న పార్టీలని పొత్తుల్లో ఎందుకు తీసుకుంటారో తెలుసా? ఈవేళ పెద్ద పార్టీలు గెలిచి ఆ పొత్తులో ఉన్నటువంటి వాళ్ళకి కూడా రాజ్యాధికారం వస్తుందనే ఆలోచనతో పొత్తు కలుపుకుంటారు. అది మన సాంప్రదాయం, అది ప్రతి రాష్ట్ర సాంప్రదాయం అదే. చిన్న పార్టీలుగా ఉండి సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఉన్న పార్టీలు కొన్ని బయలుదేరుతాయి. వాళ్ళని పొత్తులో పెట్టుకుని వాళ్ళకు కూడా రాజ్యాధికారం కల్పిస్తే వాళ్ళు ఏ రకంగా సేవ చేస్తారనే ఆలోచనతో కొన్ని పెద్ద పార్టీలు ఉంటాయి.